అందరికీ నమస్తే. ఇవాళ నేను మామిడి పండుతో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వేసవి వచ్చేసింది కదండి. పిల్లలందరికీ సెలవులు ఇచ్చేశారు. ఈ సెలవు రోజుల్లో ఈ సమ్మర్లో చల్లగా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇందుకు గాను మిక్సీ చిన్న జార్లో 7 ముంత మామిడి పప్పులు, 7 బాదం పప్పులు తీసుకొని కోర్స్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా అందరికీ ఇష్టమే కదండి. ఇందులో బాగా న్యూట్రియంట్స్ ఉండేలాగా మనం డ్రై నట్స్ అన్నీ వేస్తున్నాము. మామిడి పండు అంటే కూడా అందరికీ ఇష్టమే. బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకొని ముక్కలు చేసి మిక్సీ పెద్ద జార్లో వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. హాఫ్ లీటర్ చిక్కగా ఉండే పాల ప్యాకెట్ తీసుకొని బాగా మరగకాంచి ఆరపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మ్యాంగో ప్యూరీతో పాటు పాలని, 2 స్పూన్ చక్కెరని, మిల్క్ మేడ్ 200 గ్రామ్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ 200 గ్రామ్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పెట్టి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి బ్లెండ్ చేయకుండా కాస్త ఆగి బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు క్రీమ్ టెక్స్చర్లో ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేకుంటే ఇలా గ్లాస్ బౌల్ కానీ తీసుకొని ఈ లిక్విడ్ని అందులో పోసుకోవాలి. పైన బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ని చల్లుకోవాలి. పైన ఐస్ లేయర్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఒక సిల్వర్ ఫాయిల్ లేకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ కట్ చేసి పైన బాగా కవర్ చేసి ఈ విధంగా ఎయిర్ పోకుండా బాగా కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల సేపు పెట్టుకోవాలి. ఆ తర్వాత తెరిచి ఒక 5 నిమిషాలు బయట ఉంచి ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ తీసి సర్వ్ చేసేయండి. ఇది చూస్తుండగానే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదండి. అది ఐస్ అయ్యేంత వరకు కూడా పిల్లలు ఆగరు. ఎప్పుడెప్పుడు ఐస్ అవుతుందా అని కాసుకొని ఉంటారు. చేసిన వెంటనే నిమిషంలో ఖాళీ అయిపోతుంది. ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి. ఇంకా రిచ్గా రావాలంటే బాదం జీడిపప్పు పౌడర్ని పైన గార్నిష్ చేసి ఇవ్వండి. పిల్లలకి న్యూట్రిషియస్గా ఉంటుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి సర్వ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.